ముందుగా మీకు ఎందుకు అలానే పెద్దలు కనపర్తి గారికి రాజేష్ గారికి వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. ఇప్పుడు ఆయన యాగి ఏందో పాపం అది ఏదో చెయ్యాలి మీరన్నట్టుగా బూమరాంగ్ అవుతుందా ఇంకోటి అంటే కూడా ఏంటో అసలు ఆయన ఏం చెయ్యాలో ఏం తెలియక ఏది పడితే అది మాట్లాడుతుంది. ఇప్పుడు కోడ్ ఉందని చెప్పినప్పుడు మినిమం ఉండాలి కదా. నేను ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ కూడా ఇవ్వరా అని మాట్లాడే ముందు సరే ప్రతిపక్ష నాయకుడు అవునా కాదా తీసి పక్కన పెడితే ఓ ప్రతిపక్ష నాయకుడు కోడ్ ఉన్నప్పుడు వస్తారా? కోడ్ను ఉల్లంఘిస్తారా? మినిమం కూడా ఎక్కడో పోయింది పాపం. ఎందుకని కొంచెం నవ్వుకుంటారు ఎవడన్నా, నువ్వేంట్రా పాపం నీ పరిస్థితి ఏంటి అసలు. మగవాడు అందం గురించి ఒక మగవాడు మాట్లాడితే ఏమనుకుంటారు దాన్ని? అట్లా నిన్న ఇక్కడికి వచ్చి నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు. దేనికి నువ్వు రావటం? దేని గురించి వచ్చావు అసలు? నువ్వు ఇక్కడ ఏం చెప్పదలుచుకుని వచ్చావు రైతులకి? నీ 5 సంవత్సరాల కాలంలో ఏం చేసావు నువ్వు ఎప్పుడైనా? నేను చెప్తాను, ఆయన చెప్తాడు కదా నా మేనిఫెస్టో భగవద్గీత, ఖురాను, బైబుల్. వాళ్ళకైతే మేనిఫెస్టో గురించి తెలియదు కానీ నాకైతే బాగా తెలుసు అని చెప్తారు కదా. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఆయన వాళ్ళది గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో, 19లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఏంటి మేనిఫెస్టోలో ఆయన? వైఎస్ఆర్ రైతు భరోసా. వైఎస్ఆర్ రైతు భరోసా కింద చాలా హామీలు ఇచ్చాడు. హామీల్లో ఏంటిది? 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట వేసే ముందే రేట్లు కూడా ప్రకటిస్తాం, గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి, ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు మరియు అవసరం మేరకు నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, మొదటి ఏడాదికి సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. ఇట్లా ఏది చెప్పాడు. వ్యవసాయ ట్రాక్టర్లు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తాము, టోల్ ట్యాక్స్ రద్దు చేస్తాము, ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతులకు 7 లక్షలు. ఇవన్నీ ఆయన చెప్పినటువంటి నీతులు. ఆయన చెప్పేటటువంటి బైబిల్, ఖురాను, భగవద్గీత ఏముంది దాంట్లో? ఏదైనా చేశాడు ఆ దాంట్లో ఏమన్నా? ఆ ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్లు ఎక్కడ దాచుకున్నాడు? ₹1 కూడా గవర్నమెంట్ కి సంబంధించిన ఆ నిధి లేదు, ఆ నిధిలో రూపాయి లేదు. మన 3,000 కోట్లు ఎక్కడ ఉన్నాయి? 4,000 కోట్ల ప్రకృతి విపత్తుల సహాయ నిధి అది ఎట్టిపోయింది? ఇట్లా చెప్పుకుంటూ పోతే చేంతాడంత ఉంది అయ్యగారు ఘనకార్యాలు. ఇవాళ తగుదునమ్మా అంట కోడ్ ఉంటే కోడ్లో వచ్చి ఏందో అక్కడికి వచ్చి ఏందో చేసేద్దాం అని మీరు ఏందో చెప్పారు. అతని టైంలో ఇచ్చినటువంటి జీవో కూడా చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి ఎంఎస్పీ రేట్ ఎంత? 7,000. మరి ఏ ముఖం పట్టుకుని మాట్లాడతాడు ఇవాళ? ఎట్లా మాట్లాడతాడు అంటే ఏంటంటే మనకి జ్ఞానం చూడండి ఎంత ఉందో. ఆ రాసిచ్చే వాళ్ళు అని అట్లా రాసిచ్చేస్తారు. వాళ్ళకి ఏం తెలుసు పాపం? వాళ్ళకి ఏదో కూర్చుంటారు, పొద్దున్న ఏదో రాస్తారు అనుకుంటారు డబ్బులు తీసుకుని. ఆడేదో రాయటమో ఆ రాసిన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడతాం. అంతకుమించి ఏం చేయట్లేదు కదా. దానికి ఏంటి నువ్వు అట్టహాసంగా జనాన్ని తెచ్చుకోవటం. నిన్న నువ్వు దేనికోసం వస్తున్నావు? అసలు మిర్చి రైతులో ఇవాళ పంట అంతా కూడా మిర్చి రైతు యార్డుకి వస్తుంది. యార్డుకి మామూలుగానే ఏ ఊరు లేకపోతేనే ఆ ఏరియా అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంటది. ఎందుకంటే అటుపక్కన సెల్కూరుపేట రోడ్డు కానీ ఇటుపక్కన నరసరావుపేట కానీ రెండు కూడా మెయిన్ స్టేట్ హైవేలే. 2 రోడ్లు. ఒకప్పుడు సెల్కూరుపేట రోడ్ అయితే ఒకప్పుడు హైవే వస్తుంది. సో బైపాస్ పడింది కాబట్టి 2 రోడ్లు కూడా బ్లాక్ అయిపోతుంది మామూలుగానే. అలాంటి దాంట్లో నువ్వు వితౌట్ పర్మిషన్ ఎన్నికల కోడ్లో నువ్వు వచ్చి జనాన్ని వేసుకుని వచ్చి ఏం చేయాలని? కెమెరాలు పగలు కొట్టారంట, లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాలు పగలు కొట్టారంట. అక్కడ మీరు అన్నట్టుగా ఇందాక అది పూర్తిగా నాకు కూడా ఇన్ఫర్మేషన్ రాలా. ఆ 14 టిక్కీలు, ఒక రైతు అయితే 14 టిక్కీలు పోయిన మాట వాస్తవం. ఆ 14 టిక్కీలు సోషల్ మీడియాలో తిరిగింది కదా, ట్రక్ వేసుకొచ్చి వెళ్ళిపోయారు అనేది. అది కరెక్ట్ చేసుకోవాలి మేడం. ఇంకా అది కూడా